ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూలై 31 తర్వాత జరిగేది ఇదేనండి. మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా మీ జీవితంలో కొన్ని ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది అయితే ఇదేనండి. మరో రాబోయేటువంటి 2 రోజుల్లో ఈ వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలానే రేపటి రోజున మీ జీవితం జరగబోయే అద్భుతాలు ఏంటి, మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది, అసలు ఏం జరగబోతుంది, అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభర్మణాలు ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో ఈ వృశ్చిక రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుందండి. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పు అనేది మీ జీవితంలో చూడబోతున్నారండి. కని ఎరగని అనే అద్భుతాన్ని చూడబోతున్నారు. ఇన్నాళ్ళకు పడిన కష్టాన్ని విముక్తి అనేది మీకు కలగబోతుంది. 4 తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందండి. ఈ వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నట్టు చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో మీకు కలిపి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదండి. కానీ ఇది అక్షరాల సత్యం. ఇదే మీ జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులండి. ఇప్పటికీ మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీ జీవితంలో మీరు ఊహించిన మార్పును చూడబోతున్నారు. మరికొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు, మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే వృశ్చిక రాశి వారి జీవితంలో అయితే రాబోయే రోజుల్లో మీరు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికను మార్చుకోవడంతో పాటు ఈ మార్పు అనేది వృశ్చిక రాశి వారి మీద ప్రభావం చూపించబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతున్నారండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఏంటంటే ఇన్ని రోజులు పడిన కష్టాలకు, సమస్యలకు, బాధలకు విముక్తి అనేది త్వరలో కలిగించబోతుందండి. మీకు ఇక నుంచి ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాలకు, సమస్యలకు మీకు విముక్తి అనేది దొరకబోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు మహా అదృష్టక జాతగా మారేటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండం వేస్తుంది. మీకు ఇక కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. మీకు ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి ఇక రానేరవండి. ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని. అదేవిధంగా ఒక స్త్రీ మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతాయండి. అంటే ఇక మీకు ఎక్కువగా మంచి కార్యాలు చేస్తూ ఎవరికి ఎటువంటి చెడు చేయకుండా ఇలాంటి అంటే ఎంత కష్టపడితే కష్టానికి ఫలితాలు ఇంతవరకు రాకుండా బాధపడిన వారికి, ఎంత కష్టపడినా సరే రూపాయి కూడా చేతులు నిలవలేదు అని బాధపడే వారికి ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని ఈ సమయంలో చూడబోతున్నారు. అంటే మనం ఎంత కష్టపడతామో అంత ప్రతి రెట్లు మీకు అంటే ఫలిత బలాన్ని చూడబోతున్నారండి. మీరు ఇప్పుడు ఏది తలపెట్టినా సరే విజయవంతంగా సక్సెస్ను అందుకుంటారు. ఒక స్త్రీ వల్ల ఈ వృశ్చిక రాశి వారికి కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం ఎత్తుక్కుంటూ వస్తుందండి. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు మంచి కార్యాలు చేస్తూ ఉంటే గనక ఇక మీకు జీవితం అద్భుతమైనట్టండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనం ఎన్ని పుణ్యకారాలు చేస్తే అంత మంచిదండి. ఈ శ్రావణ మాసంలో మనం చేసే పూజలకు, వ్రతాలకు, నోములకు లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా దైవ ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది.
మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుందండి. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాల కూర్చున్న తిన సంపదను మీరు సంపాదించుకోగలుగుతారు. ఇక మీ యొక్క అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయండి. ఈ వృశ్చిక రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళుగా పడిన మీ మిడిల్ క్లాస్ లైఫ్లో మీరు ఎంతో ఇబ్బంది పోతూ ఉన్నారండి. మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవబోతుంది. ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, ఎవరితో చెప్పుకోలేక మీలో మీరునే కుమిలిపోతూ ఉన్నారు. ఇక నుంచి రేపటి నుంచి మీ జీవితంలో అయితే అద్భుతాలు చూస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితంలో ఒక స్త్రీ రాక వల్ల మీ జన్మ ధన్యమైనట్టే. మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారి తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇది అలానే డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. అంటే ఏదో ఒక రూపంలో మీ చేతికి అనేది డబ్బు అనేది వస్తుంది. డబ్బుకు మీకు అంటే సమస్యలు అనేవి రావన్నమాట. అంటే ఏదైనా అవసరం పడితే ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది. అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బలపడుతుంది. మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ వృశ్చిక రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఇక నుంచి ఈ రాశి వారికి కూడా అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందండి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కూడా. అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత మంచిదండి. మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు కానీ మీ దూరదృష్టి బాగా రాణిస్తారండి. మీరు ఎంత కష్టపడితే అంత బాగా సంపాదించుకోగలుగుతారు. ఎంత కష్టపడతామో అంత సుఖపడతారండి. అంతే కాబట్టి మనం ఊరికే కూర్చుంటే ఏదీ జరగదండి. మన కాళ్ళ దగ్గరికి వస్తాయనేది మన భ్రమ. మనం ఎంతైతే కష్టపడతామో ఆ భగవంతుడు అంతకి రెట్టింపులు మనకి అనుగ్రహిస్తాడు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవితాలు ఆశాజనంగా మీకు మారుతాయి. గ్రహ నిర్మాణాలు, వాహనాలకు సంబంధించిన సమస్యలు, ఆస్తికి సంబంధమైన సమస్యలు, వివాదాలు ఒక్కొక్కటిగా మీ నుంచి అంటే అన్నీ కూడా తొలగిపోతాయండి. విదేశానికి సంబంధించిన విదేశాలలో కూడా ఉద్యోగం స్థిరతత్వానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్న ఈ సమయం కోసం రేపటి రోజున మీ కళ అనేది నెరవేరిపోతుందండి. ఇక నుంచి వృశ్చిక రాశి జాతకులు అదృష్టవంతులు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి చెందడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి ప్రణాళికలు మీరు రూపొందించడం కూడా జరుగుతుంది. మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కూడా. మీ తెలివితేటలకు, పాఠాలకు కూడా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుందండి. ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అలానే వృత్తి, వ్యాపారాలు స్థిరతత్వం కూడా మీకు లభిస్తుందండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అతివేగంగా కూడా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాన్ని చూస్తారు కూడా. అలానే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతండి. అలాగే మీ తోబుట్టులతో కూడా సంయోగత ఏర్పడుతుంది. ఆస్తికి సంబంధమైన వివాదాలు సానుకూల పరిష్కారం కూడా అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతో మీకున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కూడా లభిస్తుందండి. మీకంటూ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా చక్కటి మలుపులు కూడా తిరుగుతాయండి. ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వ్యక్తులకు ఈ విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది సుగమనం అవుతుంది. మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా మీరు గుడి గోపురాలు తిరుగుతూనే ఉంటారండి. కుటుంబంలో కూడా 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుగ్గా తెలివితేటలతో మీరు వ్యవహరిస్తారు కూడా. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది.
అధికారాలు చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం వంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎన్నో వేళ్ల తర్వాత మాత్రమే ఇంతటి అదృష్టం మాత్రం మీకే సొంతం కాబోతుందండి. ఇంతవరకు మీరు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఒక స్త్రీ కారణంగా మీరు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. అవునండి, ఆ స్త్రీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నిటినీ మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఆ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా ఈ శ్రావణ మాసంలో మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యానికి కూడా కలిగిస్తుంది. ఆర్థికంగా అయితే ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే కనుక మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుంది. ఇన్ని రోజులు చేసిన మీరు పూజలు, వ్రతాలు అన్నీ ఫలించబోతున్నాయి. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే ఈ రాశివారు వివిధ రకాలుగా సమస్యలను, కష్టాల నుండి బయటపడాలి అంటే గనక, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించాలంటే కనుక, జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ వృశ్చిక రాశి జాతకులు ఇప్పుడు కొన్ని చెప్పుకోపోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలు కనుక ఫాలో అయితే ఇక మీకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ అనేది వస్తుందండి. కాబట్టి ఆ పరిహారాలు ఏంటి అంటే, వృశ్చిక రాశి వారు సోమవారం శివయ్యను ఆరాధించడం అండి ముఖ్యంగా. అలానే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటానికి ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించడం. ఇలా చేయడం వల్ల అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా జరిగి తీరతాయి. అలానే లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార సూత్రం పఠించాలి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయండి. అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి బలంగా ఉంటే చాలండి. ఒక వ్యక్తికి గురుగ్రహానికి మనం బలహీనంగా ఉంటే ఎన్నో సమస్యలు ఎంటాడుతూ ఉంటాయండి. మనం ఏ తప్పు చేయకపోయినా సరే, అంటే ఏదో ఒక సమస్య అనేది మనం ఎంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మీకు గనక గురుబలం ఉంటే మీకు ఎటువంటి సమస్యలు అనేవి మీకు దరిదాపుల్లో కూడా రావు. కాబట్టి గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయండి. అలానే మీరు నిండు నూరేళ్ళు హాయిగా కూడా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో గనక తరచుగా ఇబ్బందులు కానీ సమస్యలు ఎదుర్కొన్నట్లయితే గనక, ఇంట్లో మీకంటూ స్టేస్ లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. ఈ శ్రావణ మాసంలో మీకు మూగ జంతువులకి గోమాతకు ఆహారం అందించడం వల్ల మీకు 1,000,000 రెట్ల పుణ్యం అనేది మీకు వస్తుందండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా మీరు ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఆవునేతు దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది, ఆహ్వానం పలుకుతుందండి. ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి లక్ష్మీదేవిని, మీకు ఏదైనా ఒక పెద్ద సమస్య ఉన్నా ఒక్కసారి ఆమెను తలుచుకున్నా చాలండి. అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయండి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందండి. ఎప్పుడైనా సరే మనం ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనకి దైవం అనుగ్రహం ఉంటే చాలండి. అలానే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాలను మీరు ముందుంటారు కూడా. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఇక ఉండదు. ఈ వృశ్చిక రాశి జాతకులకు శుక్రవారం అనేది అనేక రకాలుగా బాగా కలిసి వస్తుందండి. మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యానికైనా మీరు వెళ్ళే రోజు, అంటే శుక్రవారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. విజయవంతంగా ఇంటికి తిరిగి వస్తారు. అలానే శనివారం, ఆదివారం కూడా మీకు సామాన్యమైన రోజులని కూడా చెప్పుకోవచ్చు. కానీ మంగళవారం మాత్రం ఈ వృశ్చిక రాశి జాతకులు ఏమాత్రం కూడా కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి శుక్రవారం రోజున ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కనుక మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి. లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడా మంచి మార్పులు కలిగిస్తాయండి.
అలాగే నల్ల నువ్వులు కనుక దానం చేయడం వల్ల మీకు ఏమైనా సరే శని దోషం ఉన్నా పోతుంది. ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలు నమలడం వల్ల మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు అన్నీ కూడా మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయండి. అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నతులు అండి, మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి. కాబట్టి వృశ్చిక రాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకున్నారు కదండి. ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు మీ జీవితంలో జరగబోతుందో తెలుసుకున్నారు కదండి. కాబట్టి ఈ వీడియో చెప్పిన విధంగా ఈ పరిహారాలు కనుక పాటిస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడా మంచి రోజులే ఉంటాయండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే వృశ్చిక రాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.